పంచాయతీ జాగా గ్రామ పంచాయతీ జాగా గ్రామ కంఠం కింద ఉంది. ఇద్దరికి ఎవరికి హక్కు లేదని పేపర్లో రాసిన తర్వాత కూడా వాళ్ళు గొడవకు వస్తారు. ప్రతిసారి గొడవకు వస్తారు. 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వస్తుర్రు. వచ్చి మొన్న అద్రగనంగా పీళ్ళ పండుగ ముంగల కూడా వచ్చి కొలుస్తుంటే నేను అన్న మధ్యాహ్నం కొలుస్తుండు. ఎందుకు లక్ష్యం కొలుస్తున్నావు అన్న అంటే నేను కొన్నా అన్నాడు. కొన్న అమ్మినోళ్ళు ఎవరో తోలుకొని రా అని చెప్పేసిన. తోలుకొని రా అంటే ఏమన్నాడు, గమ్ము నొక్కున్నాడు. పోలీసు వాళ్ళని తోలుకొని వచ్చిండు మధ్యాహ్నం ఒకరోజు. తోలుకొని వస్తే పోలీసు వాళ్ళు నేను అడిగిన, ఎట్లా చేస్తే ఎట్లా సార్ మీరు ఊళ్ళో న్యాయం చెప్పకుండా మీరు ముందట్లే చేసిర్రు, సీసార్ ఉన్న తష్ప అయిపోయింది అని చెప్పిన. అంటే సరే అమ్మ మీరు నెత్తులు వెళ్ళగొట్టుకొని మా దగ్గరికి రాండి అని వాళ్ళు వెళ్ళిపోయినారు. పోలీసు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ గమ్మ నూక్కుంటారు. పెద్ద పాప మళ్ళీ అత్తగారింటికి వెళ్ళిపోయినాక మళ్ళీ వచ్చి నిన్న స్టార్ట్ చేసిర్రు. నిన్న ఏం చేసిర్రు, మేము సమోసాలు అమ్ముకొని బతుకుతాం. మేము సమోసాలు తీసుకొని స్కూల్ కాడికి పోయినాం. 10 సమోసాలు కూడా అమ్మలేదు. మేడం దగ్గర నెంబర్ ఉన్నది కాబట్టి చిన్న పాప ఫోన్ చేసింది, గొడవ అవుతుంది అమ్మ అని. సడన్గా వెళ్ళొచ్చినాం. ఇక వెళ్ళొచ్చే వరకే పాతుతుండ్రు. ఆడ లాస్ట్కి ఒకటి పాతేసిండ్రు. పాతే ఆపుండి అని చెప్పినా కానీ ఆపలేదు. సెక్రటరీని కాళ్ళు మొక్కుతా, సార్ దయచేసి రాండి అని అన్నా. ఇప్పటికి 3వ సెక్రటరీ నేను కాళ్ళు మొక్కనీకి పోవట్టి, కానీ కనికరం లేదు. పెద్ద మనుషులు నిన్న మొత్తం వచ్చిండ్రు. వినాయకుని చందాలు అవన్నీ పెద్ద మనుషులకు కూడా చెప్తే ఒక్కరు కూడా రాలేదు. వాళ్ళు ముందలు ఉన్నోళ్ళు మాకు ఇబ్బంది పెడుతుండ్రు. ఫస్ట్ అంజమ్మ, మల్లేష, జీవను ఎందుకు ఇబ్బంది పెడుతుండ్రు? కబ్జా చేసుకోనికి. నా పేరు మాధవి, మా అమ్మ అంజమ్మ, మా ఫాదర్ కృష్ణయ్య. మేము వీళ్ళకి 3 సంతానము. 2 మ్యారేజ్ అయిపోయినాము. ఇంకొక చెల్లి ఉంది మాకు. ప్రాబ్లం ఏంటంటే మాకు గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మాకు ఒక ఇంటి ముందర కొంచెం దూరంలో, మా గేటుకు కొంచెం దూరంలో చింత చెట్టు ఉండేదన్నమాట. అది రోడ్డు మధ్యలో ఉండడం వల్ల అది గ్రామ పంచాయతీకి రోడ్డుకు ప్రాబ్లం అని చెప్పేసి కొట్టేయించారనమాట. అయితే ఎప్పుడైతే మా ఇంటి పక్కన వాళ్ళకి చెట్టు ఇచ్చారనమాట. ఊళ్ళో గ్రామ పంచాయతీ నుంచి చాలా మందికి కావాల్సిన చేసుకునే వాళ్ళకి చెట్లు ఇస్తారు కదా, అదేవిధంగా చెట్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏమైందంటే చెట్టు ఇవ్వడం వల్ల చెట్టు కింద జాగా కూడా మాది అని చెప్పేసి మాకు అఫీషియల్గా ఒక గత 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని ప్రాబ్లంలో క్రియేట్ చేస్తున్నారు. అయితే ఏమైందంటే మాకు అక్కడ 2 ప్లేసెస్ మాకు ఇల్లు ఉన్నాయన్నమాట. ఆ ఇల్లు కూలిపోయిన తర్వాత ఏం చేసుకున్నామంటే మాకు ఉండడానికి ఇబ్బంది అయిందని చెప్పేసి కష్టపడి ఎంతో ఇబ్బంది పడి మా నాన్న మా అమ్మ 3 ఆడపిల్లల్ని పెట్టుకుని ఎంతో ఇబ్బంది పడి ఇల్లు కట్టుకున్నాం కష్టపడి. విత్ లీగల్ పర్మిషన్ తోటి డాక్యుమెంట్స్తో సహా మేము చేసుకొని ఇంటి ముందర రోడ్డు ఉందని తెలిసిన తర్వాతనే మేము ఇల్లు కట్టుకున్నాం. మా దగ్గర ప్రూఫ్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి. అయినా ఇవన్నీ ఎవ్వరు పట్టించుకోకుండా, ఏ పెద్ద మనుషులు కానీ మాకు కానీ ఎవ్వరు సపోర్ట్ చేయకుండా, సెక్రటరీ కనీసం పేపర్స్ చూసి తెలియనట్టే బిహేవ్ చేస్తూ మాకు సపోర్ట్ చేయకుండా, ఎస్ఐ కూడా ప్రస్తుత ఎస్ఐ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అతని పేపర్లు కూడా కనీసం పేపర్లో ఏముందో చూడకుండా పక్కన వాళ్ళ దగ్గర కూడా పేపర్లు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మేము 10 సంవత్సరాల క్రితం మేము లీగల్గా రిజిస్ట్రేషన్ పేపర్లను కాదని చెప్పేసి పెద్ద మనుషులు సంతకాలు పెట్టిన పేపర్లను పట్టుకొచ్చి వాళ్ళదే కరెక్ట్ అని చెప్పేసి మమ్మల్ని బాధ పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే మాలాంటి నిస్సహాయత మా తల్లిదండ్రులు, మా డాడీ రోజు పొద్దున కూలి పని పోతాడు, కంపెనీకి వచ్చి 4 గంటలకు వచ్చి సమోసాలు అమ్ముకొని బతుకుతాం మేము. మా అమ్మకు ఆరోగ్య దృష్టం బాగాలేదు, ఇంట్లోనే ఉంటుంది అనమాట. రీసెంట్గా సెటర్ వేసుకున్నాం. రేపటి నాడు మా తల్లిదండ్రులకు మేము 3 ఆడపిల్లలు వాళ్ళకి మేము పెట్టామనే ఒక ఇబ్బందిలో PMEGP స్కీమ్ కింద నెలకు 10,000 EMI కట్టాలి. మేము 10,000 EMI కింద తెచ్చి కూడా మేము ఇప్పుడు గింజలు పట్టి 1 మంత్ అవుతుంది. మాకు ఇలా ఇబ్బంది పెడితే ఏమొస్తుంది, వాళ్ళకి రోడ్డు ఉందని చెప్పేసి మేము పెట్టుకున్నాము. ఇది అడ్డంగా పెట్టడం వల్ల మేము బిజినెస్ చేసుకుంటాం. మాకు ప్రీ గేట్ అనేది అడ్డంగా వేసి, ఇంకొకటి ఏంటంటే ఈ ఇంటి వాళ్ళు దగ్గర కూడా పేపర్స్ ఉన్నాయి, ఇది రోడ్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర లీగల్గా పేపర్స్ ఉన్నాయి. నేను ఆ పేపర్స్ చూసిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి సపోర్ట్ చేయకుండా వాళ్ళ బ్రదర్ అవ్వడం వల్ల, ఈ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల మమ్మల్ని ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తారు. దీనికి సపోర్ట్గా సెక్రటరీ ప్రీవియస్గా 2 సంవత్సరాల క్రితం సేమ్ పరిస్థితి జరిగింది. గత ఎస్ఐ మా పేపర్లు పరిశీలించి మావే కరెక్ట్ అని చెప్పేసి మాకు సపోర్ట్ చేసి ఇక్కడ మొత్తం గుంతలు అవన్నీ తోస్తే మొత్తం క్లియర్ చేసి గేట్ దగ్గర మెట్లు డ్యామేజ్ చేశారు. ఆ డ్యామేజ్ కూడా వాళ్ళతోటే మొత్తం క్లియర్ చేయించి మాకు లీగల్గా సపోర్ట్ చేశారు. అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? పెద్ద మనుషులు వచ్చి ఏమంటున్నారంటే సగం మీరు తీసుకోండి, సగం వాళ్ళు తీసుకోండి అంటే మాకు సెటర్, మాకు ఆదాయం, వృత్తి మాకు ప్రజెంట్. మా అమ్మ నాన్న నాకు రీసెంట్గా 1 year క్రితమే పెళ్లి చేశారు. వాళ్ళు అప్పుల పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎట్లా బతకాలి?
మాకనేది ఇది క్లియర్ చేయాలి. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అవి చూసి మాకు న్యాయం చేయండి. మీరు పంచాయత్ సెక్రటరీకి ఏమైనా ఫిర్యాదు చేశారా? చాలా సార్లు చేసాము. ఒకటి ఎన్నిసార్లు అంటే గత 5 సంవత్సరాల నుంచి ఒక 3 సార్లు కంప్లైంట్ చేసి ఉంటాం, కానీ మాకు రిసిప్ట్ అనేది ఇవ్వలేదు వాళ్ళు. కానీ వాళ్ళ దగ్గర మేము ఇచ్చిన ప్రూఫ్స్ ఉన్నాయి, మా ఇంటి డాక్యుమెంట్స్ జిరాక్స్ సెట్స్ పెట్టాము, పోలీస్ స్టేషన్లో కూడా 3 times కంప్లీట్ చేసాము. లాస్ట్ టైం చేసినప్పుడే మాకు ఫేవర్గా వచ్చింది. ఇప్పుడున్న ఎస్ఐ ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది మాకు ఒక చిన్న విషయం అనేది. యాక్చువల్గా సర్పంచ్ వచ్చాడు లాస్ట్ 2 years బ్యాక్ ఇష్యూ జరిగినప్పుడు. సర్పంచ్ ఇన్వాల్వ్ అయ్యి, సర్పంచ్ అనేది వాళ్ళ వైఫ్, యాక్చువల్గా సర్పంచ్ వైఫ్ ఆమె లేడీ అయితే వాళ్ళ హస్బెండ్ సర్పంచ్ లాగా ఊర్లో పెద్దరికం తీసుకుంటూ ఆయన ఎప్పుడు ఏమంటున్నాడంటే యాక్చువల్గా అది ఊరు కూడా కాదు, మాకు ఇంటి ముందర ఉండడానికి ప్లేస్ కావాలి, మాకు వెళ్ళడానికి కంఫర్ట్గా. ఎందుకంటే ఆ ఊర్లో ప్రతి ఒక్కరికి ఇంటి ముందు అనేది రోడ్డు ఉంటుంది కదా సార్. మేమేమంటున్నామంటే రోడ్డు ఉండడం వల్ల మాకు సఫిషియెంట్గా తిరగడానికి, రేపు ఏమైనా ఫంక్షన్లు చేసుకుంటే మా ఇంటి ముందు కనీసం కార్యం చేసుకోవడానికి సెటర్ ఉంది కాబట్టి బిజినెస్ చేసుకోవడానికి మాకు పాసిబిలిటీస్ కావాలి. మేము గ్రామ పంచాయతీ నుంచి మాకు ఏముందో అదే చేయండి. వాళ్ళ నుంచి మేము ఏం ఆశిస్తుంది లేదు, మాకు రోడ్డు కావాలి మా ఇంటి ముందరికి, మేము అడుగుతుంది అదే. అంతకుమించి మేము ఏమని ఎలాంటి నోటీస్ లేకుండా నిన్న మధ్యాహ్నం నేను మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాను, మా చెల్లెలు ఒక్కతుంది, మా డాడీ మమ్మీ స్కూల్ దగ్గర పర్మిషన్ తోటి సమోసాలు అమ్ముకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా చెల్లెలు ఒక్కది ఉన్నది చూసేసి ఆన్ స్పాట్లో ట్రాక్టర్తో తీసుకొచ్చేసి స్పాట్లో వేసేసేసేసారు. మేము ఎవ్వరం లేము, ఇంట్లో వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, ఎవ్వరు లేరు. మేము ఎవరిని పెద్ద మనుషులు అన్నా ఎవరు వచ్చి మాకు సపోర్ట్ చేయడానికి లేరు. మా డాడీకి అసలుకి ఏం తెలియదు, ఊర్లో కనీసం ఒకరిని పలకరియాలు, పొద్దున్న లేసి పనికి వెళ్తాడు వచ్చేసాడు అంతే. అక్రమంగా కబ్జా చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? ఇలాంటి వాటికి సపోర్ట్గా సెక్రటరీ కానీ ఎస్ఐ సార్ కానీ వాళ్ళు ఒక ఉన్నత పదవిలో ఉండి మాలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నారు? వాళ్ళు మీకేం కావాలి లాస్ట్ చివరికి? మాకు ఇది రిమూవ్ చేసేసి మాకు న్యాయం చేయండి అంతే. మేము క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి.